హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కిరణ్ ఎలిగేటి. ఐ మీన్ యూఎక్స్ డిజైనర్ అండ్ బ్లాగర్. నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ యూఎక్స్ కేస్ స్టడీ. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూఎక్స్ కోర్స్. అంటే నువ్వు ఒక యూఎక్స్ డిజైన్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ప్రోడక్ట్ డిజైన్ని ఎలా కంప్లీట్ చేసినావో స్టెప్ బై స్టెప్ ప్రజెంటేషన్ చేయడమే యూఎక్స్ కేస్ స్టడీ. ఈ యూఎక్స్ కేస్ స్టడీ మీకు చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇంటర్వ్యూయర్ ఏం అడుగుతాడంటే యూఎక్స్ పోర్ట్ఫోలియో చూపించు, దాని ఫ్లో నువ్వు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నువ్వు ఎలా ఐడియేట్ చేసినావు, వైర్ ఫ్రేమ్స్ ఎలా చేసినావు, లోగో డిజైన్ ఎలా చేసినావు, కలర్స్ కాంబినేషన్ ఎలా తీసుకున్నావు, విజువల్ డిజైన్స్ ఎలా తీసుకున్నావు, ఇలాంటివన్నీ అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. యూఎక్స్ కేస్ స్టడీ అనేది ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మాత్రం 100% యూజ్ అవుతుంది. నెంబర్ 2, నువ్వు క్లయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా నువ్వు యూఎక్స్ కేస్ స్టడీ చూపిస్తే దే కెన్ అండర్స్టాండ్ యువర్ క్యాపబిలిటీస్. అంటే మన క్యాపబిలిటీస్ని, యూఎక్స్ క్యాపబిలిటీస్ని షోకేస్ చేసుకోనికి యూఎక్స్ కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యూఎక్స్ కేస్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ డిజైన్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా కంప్లీట్ చేసినాం అనేది స్టెప్ బై స్టెప్ పొందుపరచడమే యూఎక్స్ పోర్ట్ఫోలియో ఆర్ యూఎక్స్ కేస్ స్టడీ ఆర్ యూఎక్స్ డిజైన్ ప్రెజెంటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, జస్ట్ బీ వాచ్. యూఎక్స్ కేస్ స్టడీ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు చెప్తాను. దిస్ ఈజ్ యూఎక్స్ కేస్ స్టడీ ఫార్మాట్. అంటే ఇంట్రడక్షన్ ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రోడక్ట్ ఆర్ యువర్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అండ్ ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఛాలెంజెస్, ఆ ఛాలెంజెస్ని ఎలా సొల్యూషన్ ఇచ్చినావు, ఆ ఛాలెంజెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎట్లా ఇచ్చినావు, ఆ సొల్యూషన్ని వాట్ హ్యాపెండ్ ఈజ్ నథింగ్ బట్ ఆ సొల్యూషన్ని ఏ స్టెప్స్ ద్వారా, లైక్ యూజర్ ఫ్లోస్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్, వైర్ ఫ్రేమ్స్, విజువల్ డిజైన్స్, ఇవి ఈ సెక్షన్లో వస్తాయి. కంక్లూజన్ ఈజ్ నథింగ్ బట్ ఫైనల్గా నీ అవుట్పుట్ ఎలా వచ్చింది, దానికి యూజర్ టెస్టింగ్ పంపించావా లేదా, యూజర్స్ ఎలా ఫీడ్బ్యాక్ ఇచ్చారనేది ఈ కంక్లూజన్లో మనం పొందుపరచాలి. దిస్ ఈజ్ కాల్డ్ కేస్ స్టడీ ఫార్మాట్. ఇంట్రడక్షన్ ఉండాలి, ఆ ప్రాజెక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్, దానికి సొల్యూషన్స్ ఎలా ఇచ్చావో ఉండాలి, ప్లస్ వాట్ హ్యాపెండ్ అంటే ఏమేమి చేసినావో, ఆ ప్రాజెక్ట్కి సొల్యూషన్స్కి ఏ పద్ధతుల ద్వారా, వైర్ ఫ్రేమ్స్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్, విజువల్ డిజైన్స్, ఇవన్నీ వస్తాయి ఇందులో. కంక్లూజన్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్, ఓవరాల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, యూజర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది చెప్పడమే ఈ ఫార్మాట్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ నేను లైవ్ ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను, రియలిస్టిక్ ఎగ్జాంపుల్. ద రైడర్ మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్లో నేను చేసిన ఫ్లో, యూజర్ ఫ్లో కానీ, యూఎక్స్ ఫ్లో కానీ, యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ కానీ ఈ కేస్ స్టడీలో నేను ఎలా పెట్టాను అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రైడర్ మొబైల్ యాప్. ఈ రైడర్ మొబైల్ యాప్కి నేను మన యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ ఫాలో అయ్యాను. ఫస్ట్ మనం ఒక యూఎక్స్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ వన్ అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్స్, వాళ్ళ స్టేక్ హోల్డర్స్. అంటే నీకు ఎవరైతే వర్క్ ఇచ్చారో వాళ్ళ నుంచి నువ్వు ఇన్పుట్స్ తీసుకోవడం, వాళ్ళతో డిస్కస్ చేయడం, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ యొక్క ఉద్దేశం ఏంది, వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ ఎందుకు చేస్తున్నారు అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. దాన్ని మనము వాళ్ళ డిస్కషన్స్ త్రూ, స్టేక్ హోల్డర్ డిస్కషన్స్ త్రూ మనం దీన్ని అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక వర్క్ స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ తీసుకోవాలి కదా, అది ఈ ఫేజ్లో వస్తుంది. నెక్స్ట్ డిఫైన్, అంటే వాళ్ళ యొక్క యాక్చువల్ యూజర్స్ ఎవరు, ప్లస్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి డిఫైన్ చేయడం. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ యూజర్స్, కంబైన్ ఆల్ యువర్ రీసెర్చ్, అబ్జర్వ్ యువర్ యూజర్స్ ప్రాబ్లం. ఇక్కడ ఈ డిఫైన్లో ఈ యూజర్స్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. ఆ యూజర్ ఇంటర్వ్యూస్ వల్ల మనం పర్సనల్స్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ ఏంది, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ తీసుకోవడం ఈ సెక్షన్లో వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లమ్కి ఐడియేషన్ ఎలా ఇస్తాం, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, యూజర్ ఫ్లోస్, మనం ఐడియేషన్స్ అనేవి పేపర్ త్రూ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటోటైప్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు గీసిన యూజర్ ఫ్లోస్కి, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్కి వైర్ ఫ్రేమ్స్ ఎలా ఉండాలి, లేఅవుట్ అనేది గీసుకోవడం, వైర్ ఫ్రేమ్స్ తర్వాత లోగో డిజైన్, కలర్ కాంబినేషన్స్,
నువ్వు లోగో ఎలా చేయాలనుకుంటున్నావు, నువ్వు కలర్స్ ఎలాంటివి పిక్ చేసుకోవాలనుకుంటున్నావు, ఫాంట్స్ అండ్ ఐకాన్స్, ఇవన్నీ లోగో డిజైన్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ విజువల్ డిజైన్స్లో వైర్ ఫ్రేమ్స్కి లోగో వైర్ ఫ్రేమ్స్ విత్ లోగో యూజ్ చేసి విజువల్ డిజైన్స్ మనం క్రియేట్ చేయాలి. విజువల్ డిజైన్స్లో మనం వైర్ ఫ్రేమ్స్లో లేఅవుట్ స్ట్రక్చర్ ఎలా తీసుకున్నామో దాన్ని విజువల్ లుక్ అండ్ ఫీల్ బ్యూటిఫుల్గా చేయడం, అలాగే మనం గీసిన లోగోని విజువల్ డిజైన్లో ప్రజెంటేషన్ చేయడం, లైక్ స్ప్లాష్ స్క్రీన్, ల్యాండింగ్ స్క్రీన్లో పెట్టి బ్యూటిఫై చేయడం. అండ్ విజువల్ డిజైన్స్ త్రూ మనం స్క్రీన్ బై స్క్రీన్ ఒక ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసినామో క్లియర్గా చెప్పాలి. ఇది ప్రోటోటైప్లో వస్తుంది. లాస్ట్కి టెస్ట్, మనం క్రియేట్ చేసిన విజువల్ డిజైన్స్కి క్లికబుల్ ప్రోటోటైప్ క్రియేట్ చేసుకోవడం, లైక్ మార్వెల్ యాప్ ఉంది, ఇన్విజన్ ఉంది. నువ్వు అడోబ్ XD త్రూ కూడా క్లికబుల్ ప్రోటోటైప్ అంటే నువ్వు ఒక 10 స్క్రీన్ చేసినావు అనుకో, నువ్వు క్లిక్స్ పెట్టాలి, ఎలా యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు, మన లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా లాగిన్ క్లిక్ చేయగానే హోమ్ పేజ్ నుంచి నెక్స్ట్ ఇన్నర్ పేజెస్కి ఎలా వెళ్తాడు, ఈ ఫ్లో మనం క్లికబుల్ ప్రోటోటైప్ ద్వారా చూపించాలి. ఇది ఓవరాల్ యూఎక్స్ ప్రాసెస్. ఈ టెస్ట్ అయిన తర్వాత యూజర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైనా ఐడియేషన్ చేంజ్ చేయడం, యూజర్ ఒకవేళ నచ్చలేదనుకో యూజర్కి మన ఫ్లో, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ అన్నట్టు టెస్ట్ నుంచి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ వైర్ ఫ్రేమ్స్లో, యూజర్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో, యూజర్ ఫ్లోస్లో చేంజ్ చేస్తూ సేమ్ మళ్ళీ ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది క్రూషియల్. ఈ 3 స్టెప్స్ ఐడియేషన్, ప్రోటోటైప్, టెస్ట్లో మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలనిపించినప్పుడు మళ్ళీ ఇట్లా సర్కిల్ లాగా తిరుగుతుంటుంది ఇక్కడ. ఈ 3 స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ యూఎక్స్ ప్రాసెస్లో. నేను ద రైడర్ మొబైల్ యాప్ చేశాను. ఈ మొబైల్ యాప్లో నేను చేసిన నా రోల్ ఏంటో మొత్తం మీరు క్లియర్గా ఈ కేస్ స్టడీస్లో పెట్టాను, కేస్ స్టడీస్ రూపంలో పెట్టాను. సో ఫస్ట్ ప్రాజెక్ట్ బ్రీఫ్. ఈ ప్రాజెక్ట్ బ్రీఫ్ ఏంటంటే ద రైడర్ యాప్. ఈ రైడర్ యాప్ త్రూ మనం యాజ్ ఏ యూజర్గా నువ్వు లాగిన్ అయ్యి ఈ మనం ఒక బైక్ని, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హార్లీ డేవిడ్సన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మాత్రమే ద రైడర్ యాప్, నాట్ ఫర్ ఆల్ ద బైక్స్, ఓన్లీ ఫర్ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ హార్లీ డేవిడ్సన్. ఈ 2 కంపెనీస్కి మాత్రమే ఈ మొబైల్ అప్లికేషన్. ఈ మొబైల్ అప్లికేషన్ త్రూ యూజర్ లాగిన్ అయ్యి ఒక బైక్ని ఎలా బుక్ చేసుకోవాలి ఫర్ రెంట్, అండ్ రెంట్ కోసం వాడి యొక్క యూజర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ యూజర్స్ యొక్క డాక్యుమెంట్స్ ఇస్ నథింగ్ బట్ నువ్వు ఒక బైక్ని రెంట్ తీసుకోవాలంటే నీ లైసెన్స్ అనేవి ఉండాలి. ఆ లైసెన్స్ డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేయడం. తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ అప్పుడు ఏదైనా ఎర్రర్ రావచ్చు, ఆర్ ఎర్రర్ రావడం వల్ల కస్టమర్ కేర్ని అప్రోచ్ అవ్వడం. ఎసెన్షియల్గా మీ రెంటెడ్ యాప్ ఇది, అంటే ఒక బైక్ని రెంట్ ఎలా తీసుకోవాలి వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ హర్డిల్స్ అనేది ఈ ద రైడర్ యొక్క అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో నా రోల్ ఏంటంటే స్టేక్ హోల్డర్ ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూస్ అంటే క్లయింట్స్తో మాట్లాడినా, సో దట్ నాకు ఆ ప్రోడక్ట్ మీద, ఆ ప్రాజెక్ట్ మీద నాకు ఐడియా వచ్చింది, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ద రైడర్ యాప్ ఎవరి కోసం అనేది అర్థమైంది. దెన్ రీసెర్చ్, క్రియేటింగ్ పర్సనర్స్, అంటే రీసెర్చ్ అంటే వారి యొక్క యూజర్స్ ఎవరు, మెయిన్ యూజర్స్ ఎవరు అంటే దిస్ అప్లికేషన్ ఓన్లీ ఫర్ విత్ ఇన్ ద ఇండియా. సో ఇండియన్ పీపుల్ అంటే ఆర్ మోస్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్కి ఇది సూట్ అవుతుందని నా రీసెర్చ్ త్రూ నాకు తెలిసింది. సో దెన్ ఆఫ్టర్ రీసెర్చ్ నాకేమంటే వారి యొక్క ఛాలెంజెస్ ఏంది, వారి యొక్క ప్రాబ్లమ్ ఏందని తెలిసి వచ్చింది. ఛాలెంజెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంది ఇవి తెలుసుకున్నాను. అంటే నా రోల్లో మెయిన్ స్టేక్ హోల్డర్ ఇంటర్వ్యూ, రీసెర్చ్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఎలా గీసానో చూపిస్తాను, వైర్ ఫ్రేమ్స్ ఎలా గీసానో చూపిస్తాను, లోగో డిజైన్ ఇలిస్ట్రేషన్లో ఎలా చేశానో చూపిస్తాను, ఇంటరాక్షన్ డిజైన్ ఆర్ విజువల్ డిజైన్ అడోబ్ XD ఎలా చేశానో చూపిస్తాను, క్లికబుల్ ప్రోటోటైప్ ఫర్ యూజర్ టెస్టింగ్కి నేను క్లికబుల్ ప్రోటోటైప్ ఎలా చేశానో కూడా చూపిస్తాను. See, this is my role in this product. Then challenges అంటే నేను రీసెర్చ్ తర్వాత నెంబర్ 2 రీసెర్చ్ ఉంది కదా, రీసెర్చ్ తర్వాత నాకేం తెలిసి వచ్చిందంటే టార్గెటింగ్ ఫర్ ఇండియన్ ఆడియన్స్ అండ్ ఈజీ టు పిక్ ద బైక్ ఆఫ్టర్ బుకింగ్.
ఇప్పుడు నేను బైక్ బుక్ చేసుకోగానే అది మన ఇంటికి రాదు కదా, అది ఎలా పిక్ చేసుకోవాలో చూపించాను. ఫాస్టర్ ప్రాసెస్ అంటే నువ్వు బైక్ బుక్ చేసుకోగానే నువ్వు డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయాలి. ఒక్కొక్కసారి ఎర్రర్స్ వస్తాయి, నీ డాక్యుమెంట్స్ అనేవి ఒక్కొక్కసారి ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇది క్విక్ బుకింగ్ ఇవనేది ఛాలెంజెస్. వీటికి సొల్యూషన్ ఏంటంటే టార్గెటింగ్ ఇండియన్ ఆడియన్స్ ఇస్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ మినిమలిస్టిక్ అండ్ ఈజీ ఫ్లో. ఈజీగా ఉండాలి, ఏదో మనం పెద్దగా ఫ్లో పెట్టి మనం యూజర్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఓన్లీ ఈజీ ఫ్లో మనం ఇవ్వాలి. నెక్స్ట్ పిక్ సెకండ్ ఏంది, ఈజీ టు పిక్ ద బైక్ ఆఫ్టర్ బుకింగ్. ఒక్కొక్కసారి బుక్ చేసుకున్న తర్వాత నీకు కొన్ని ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా కన్సర్న్ ఉన్నా కానీ నువ్వు కస్టమర్ కేర్కి కాల్ చేసి డైరెక్ట్ చాట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. సో ఫాస్టర్ ప్రాసెస్ అంటే నీకు దీనికోసం నేను గూగుల్ మ్యాప్ ఇంటిగ్రేషన్, బైక్ ఎక్కడ పిక్ చేసుకోవాలి అనేది గూగుల్ మ్యాప్ ఇంటిగ్రేషన్తో నేను చూపించాను. క్విక్ బుకింగ్ అంటే రెడ్యూసింగ్ ఎఫర్ట్ ఐడి వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే మనం అంటే డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయడం ఎలా చేశానో మీకు చూపిస్తాను. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఫీచర్స్, ఇందులో లాగిన్, రిజిస్ట్రేషన్, చూస్ లొకేషన్ అంటే నువ్వు హైదరాబాద్ నుంచి బుక్ చేస్తున్నావా, కాల్కటా నుంచి, ముంబై, అది ఓన్లీ ఫర్ మెయిన్ సిటీస్ ఇన్ ఇండియా. సో హోమ్ పేజ్లో హార్లీ డేవిడ్సన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ లిస్ట్ ఎలా చూపించావు, మెనూ ఐటమ్స్ ఏమేమి ఉండాలి, ప్లస్ నేను హోమ్ పేజ్ నుంచి ఒక బైక్ బుక్ చేసుకున్నప్పుడు ఆ బైక్ యొక్క డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ ఎలా చూడాలి, అండ్ నువ్వు ఎలా పర్సనల్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలి, అప్లోడ్ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి, పేమెంట్ గేట్వే ఎలా, బుకింగ్ కన్ఫర్మేషన్ ఎలా, ఆఫ్టర్ బుకింగ్ నీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి బై కాలింగ్ దెమ్. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ఫ్యూచర్స్. ఈ ఫ్యూచర్స్ యూజ్ చేసి నేను ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్ ఎలా గీసానో ఆర్ యూజర్ ఫ్లో ఎలా గీసానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మనం లిస్ట్ డౌన్ చేసుకున్నాక ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఎలా గీయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. కిందికి వేసుకున్నాను. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ గీస్తున్నాను, ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ మనకు లాగిన్ అండ్ రిజిస్టర్ కదా. ఫస్ట్ మనం యాప్ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఓపెన్ యాప్ ఇది క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు అకౌంట్ ఉందా లేదా, నెక్స్ట్ దిస్ ఈజ్ లాగిన్, దిస్ ఈజ్ హోమ్, have an account. నో అయితే సైన్ అప్ అవ్వాలి.
ఒకవేళ అకౌంట్ లేదంటే మనం సైన్ అప్ కావాలి కదా, రిజిస్ట్రేషన్ పేజ్ ఇలా. నెక్స్ట్ ఒకవేళ పెంటోల్తో కూడా తీసుకోవచ్చు. లాగిన్. నాకు హ్యావ్ ఎన్ అకౌంట్. నీకు అకౌంట్ ఉంటే ఎస్ అయితే లాగిన్ పేజ్కి వెళ్తావు, నో అయితే సైన్అప్ పేజ్కి వెళ్తావు. నెక్స్ట్ ఆఫ్టర్ లాగిన్ మనం హోమ్ పేజ్కి వెళ్ళాలి కదా. సో హోమ్ పేజ్. మనం హోమ్ పేజ్లో వెహికల్ లిస్ట్ పెట్టాలి. హార్లీ డేవిడ్సన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ చేస్తున్నాం కదా, అవి టూ ట్యాబ్స్ లాగా పెట్టి ఒక్కొక్క హార్లీ డేవిడ్సన్ ఒక ట్యాబ్, రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ట్యాబ్. రాయల్ ఎన్ఫీల్డ్ ట్యాబ్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లిస్ట్ పెడతాం. సో హోమ్ పేజ్లో ఒక బైక్ని క్లిక్ చేయగానే దాని డీటెయిల్స్ పేజ్ అంటే స్పెసిఫికేషన్, బైక్ స్పెసిఫికేషన్. బైక్ స్పెసిఫికేషన్ అయిపోయాక మనకు ఒకవేళ ఆ బైక్ను బుక్ చేయాలనుకున్నప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ అండ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి కదా. సో దీన్ని డూప్లికేట్ చేసుకోండి, ఆల్ట్ డ్రాగ్ చేస్తే అయిపోతుంది. ఈ పేజ్లో పర్సనల్ డబుల్ అయిపోయింది, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ లైసెన్స్ ఐడి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనకి చెక్అవుట్ అప్లోడ్ చేశాక పేమెంట్ ఉంటుంది కదా, టోటల్ ప్రైస్ ప్లస్ ఎన్ని రోజులు ఫ్రమ్ డేట్ టు డేట్ పెట్టాలి చెక్అవుట్లో. చెక్అవుట్ ఇది చిన్నగా చేస్తుంది దీన్ని. చెక్అవుట్ అయిపోగానే కన్ఫర్మ్ బుకింగ్ మనకు ఆప్షన్ రావాలి. ఇప్పుడు చెక్అవుట్ అయిపోగానే నువ్వు ఎక్కడ పిక్ చేసుకుంటావు వెహికల్ని, ఏ లొకేషన్లో పిక్ చేసుకుంటావు అనేది కన్ఫర్మేషన్ వస్తుంది నీకు. కన్ఫర్మ్ పిక్ పాయింట్. ఈ పిక్ పాయింట్ని మనము మ్యాప్ రూపంలో చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ నేను బైక్ బుక్ చేసుకున్నాక ఏ లొకేషన్కి వెళ్ళి పిక్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ కదా. సో మ్యాప్లో చూపిస్తాను ఈ పేజ్ని.
కన్ఫర్మ్ అయ్యాక మనకు పాపప్ వస్తుంది, యువర్ రైడ్ హ్యాస్ బీన్ బుక్డ్ అని. ఇది పాపవర్లో చూపిద్దామని ప్లాన్ చేసినాం, ఎందుకంటే నేను నా ప్రాసెస్ మొత్తం అయిపోయింది కదా. పర్సనల్ ఇన్ఫో అండ్ ఐడి అన్నీ వ్యాలిడ్ అయిపోయినాక, చెక్అవుట్ చేసినాక, దెన్ పిక్ పాయింట్ అయిపోయినాక, అది ఎస్ అయితేనేమో సేమ్ మళ్ళా ఇక్కడికి ఎస్ అయితే పాపప్ వచ్చేస్తుంది, కన్ఫర్మ్ అయిపోతుంది. సపోజ్ నో అయిందనుకో, నో అయితే ఆన్లైన్ సపోర్ట్, అంటే ఒకవేళ ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోనికి నువ్వు కస్టమర్ కేర్కి ఫోన్ చేయొచ్చు, ఆన్లైన్ సపోర్ట్. ఇది మెయిన్ ఫ్లో, ఇది ఈ అప్లికేషన్కి. ఇలా మనం ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ గీసుకోవాలి. ఇక్కడ నీకు ప్లగిన్స్ ఉంటాయి, ప్లగిన్స్లో నీకు చాలా ప్లగిన్స్ ఉన్నాయి. ఇందులో నువ్వు ఐకాన్స్ కోసం కావాలనుకుంటే నువ్వు ఐకాన్స్ ఫర్ డిజైన్ అని ఆప్షన్ ఉంటుంది, ఇది ప్లగిన్. దాంట్లో నువ్వు ఏదన్నా యారో క్లిక్ కొడితే కానీ యారో రిలేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యారోస్ వస్తాయి. నీకు సపోజ్ యూజర్ కావాలనుకుంటే యూజర్ రిలేటెడ్ ఇలా. సపోజ్ నాకు యారోస్ కావాలి, ఎందుకంటే నేను యారో చూపిస్తాను ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి ఎట్లా పోతాడు అనేది. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ యాప్ చేసిన తర్వాత నాకు అకౌంట్ ఉంటే లాగిన్కి వెళ్ళిపోతా, లేదనుకుంటే సైన్ అప్కి వెళ్ళిపోతా. రైట్, ఆఫ్టర్ లాగిన్ హోమ్ పేజ్. ఆఫ్టర్ హోమ్ పేజ్ బైక్ స్పెసిఫికేషన్ చూసుకొని అప్పుడు నేను ఆ బైక్ కావాలనుకున్నప్పుడు నా పర్సనల్ డీటెయిల్స్ ప్లస్ లైసెన్స్ ఐడి అప్లోడ్ చేస్తాను. దెన్ చెక్అవుట్. దెన్ కన్ఫర్మ్ బుక్ పాయింట్. ఎస్ అయితేనేమో సక్సెస్ మెసేజ్ వస్తుంది, లేదంటేనేమో యూ కెన్ టాక్ టు ఆన్లైన్ సపోర్ట్. దిస్ ఈస్ మెయిన్ ఫ్లో ఫర్ దిస్ అప్లికేషన్. దీన్ని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అని అంటారు. ఇట్లా ఈజీగా గీసుకోవాలి. సపోజ్ హోమ్ పేజ్లో నీకు సబ్ ఆప్షన్స్ ఉన్నాయి, రైట్? సబ్ ఆప్షన్ని నువ్వు ఇలా పెట్టుకోవచ్చు. మేము నీకు మెనూలో ఏమేమి ఉండాలో నువ్వు డిఫైన్ చేసుకోవాలి. నేను ఫాంట్ సైజ్ కొద్దిగా పెంచుతున్నాను. ఈ బాక్స్లో కూడా ఫాంట్ సైజ్ తక్కువ ఉంది, సో ఐఎమ్ ఇంక్రీజింగ్ ఫాంట్ సైజ్. అన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక 16 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. ఈ అలైన్మెంట్స్ చేసుకోవాలి ఫాస్ట్గా, తర్వాత చేస్తాను నేను.
ఈ మెనూలో ఏమేమి ఉండాలో మనం డిఫైన్ చేసుకోవాలి. నేను గ్రూప్ చేసుకున్న దీన్ని డూప్లికేట్ మెనూలో ఫస్ట్ నాకు ఒకవేళ నేను దీన్ని గ్రూప్ చేసుకొని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, స్టాక్ అని. స్టాక్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం అనుకో, మనం టెక్స్ట్ టైప్ చేసిన కొద్దీ టెక్స్ట్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. సో మనం ఫాస్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నాకు మెనూలో రైడ్ హిస్టరీ ఉండాలని ప్లాన్ చేసిన. ఆఫ్టర్ రైడ్ హిస్టరీ డూప్లికేట్ తీసుకోండి. దెన్ పేమెంట్ హిస్టరీ. ఒకవేళ నేను ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే మనకి ఇవన్నీ ఉంటాయి. పేమెంట్, ఇలా మనం ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ని గీసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ లాగిన్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అయితే మనం రీసెట్ పాస్వర్డ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే వీటి మీదనే ఫోకస్ చేసిన, ఎందుకంటే దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. యూజర్ని ఎలా ఈజీగా బుకింగ్కి మనం తీసుకెళ్లాలో ఇక్కడ చూపించినాం అంతే. లాగిన్ ఫస్ట్ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోతాడు. లాగిన్లో హోమ్ పేజ్లో 2 ట్యాబ్స్ ఉంటాయి. ఒకటి హార్లీ డేవిడ్సన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్. అందులో ట్యాబ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ ట్యాబ్లో రెస్పెక్టివ్ బైక్స్ ఉంటాయి. ఆ బైక్లో ఏది నచ్చితే ఈచ్ బైక్కి బుక్ అనే ఒక బటన్ ఉంటుంది అండ్ ప్లస్ దాని ప్రైస్ ఉంటుంది పర్ డే ఎంత అని. మీకు ఏదైనా బైక్ నచ్చితే ఆ బైక్ స్పెసిఫిక్ బైక్ మీద క్లిక్ చేసినప్పుడు దాన్ని బైక్ యొక్క డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, అది ఎక్కడెక్కడ, అది దాని యొక్క మైలేజ్ ఎంత ఇస్తుంది, దాని సీసీ ఎంత, దాని కలర్ ఏది, ఇవన్నీ పిక్ చేసుకోవచ్చు. నీకు అది నచ్చగానే పర్సనల్ డీటెయిల్స్, లైసెన్స్ అప్లోడ్ చేయగానే అది వ్యాలిడ్ అయితేనేమో చెక్అవుట్ పేజ్కి తీసుకెళ్తుంది. కన్ఫర్మ్ అండ్ చెక్అవుట్ కాగానే కన్ఫర్మ్ పిక్ పాయింట్ మ్యాప్ వస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ కొట్టగానే యువర్ రైడ్ హ్యాస్ బిన్ బుక్. ఇది ఫంక్షనాలిటీ. ఇలా మనం ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ని గీసుకోవాలి. నౌ యూజర్ ఫ్లో డయాగ్రామ్ ఎలా గీయాలో మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ చేశాను. సో ఇప్పుడు డైరెక్ట్ మీకు అక్కడ నుంచి కాపీ చేసి ఎలా చేశానో మీకు చెప్తాను డైరెక్ట్గా. ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఏమో ఇట్లా ఇఫ్ ఒకవేళ కాకుంటే ఎక్కడికి వెళ్ళాలి, అయితే ఎలా వెళ్ళాలో ఇలా ఆరోస్ రూపంలో చూపిస్తాం బాక్స్ వైజ్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు యూజర్ ఫ్లో ఏంటంటే ఇట్లా స్క్రీన్ బై స్క్రీన్. ఇది మొబైల్ యాప్ కాబట్టి మొబైల్ స్ప్లాష్ స్క్రీన్, లాగిన్ స్క్రీన్ ఇలా ఉంటుంది, సైన్ అప్ అండ్ హోమ్ పేజ్, దెన్ బైక్ స్పెసిఫికేషన్స్, ఇలా స్క్రీన్స్ని ఇట్లా ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఆర్ యూజర్ ఫ్లో డయాగ్రామ్ బోత్ ఆర్ సిమిలర్. బట్ ఈ 2 చేసి చూపిస్తే యూజర్కి కానీ క్లయింట్కి కానీ ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్దేమో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, సెకండ్దేమో యూజర్ ఫ్లో డయాగ్రామ్. సో ఈ యూజర్ ఫ్లో డయాగ్రామ్ పైన నేను ఒక వీడియో కూడా చేశాను, అది మీరు చూడండి. యూజర్ ఫ్లో ఇన్ యూఎక్స్ అని ఉంటుంది, అది చూడండి నా యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వైర్ ఫ్రేమ్స్ కాల్డ్ లో ఫిడిలిటీ యూఐ, అంటే లో ఫిడిలిటీ డిజైన్స్ కూడా అనొచ్చు. వైర్ ఫ్రేమ్స్ ఏంటంటే మనం ఒక డిజైన్ చేసే ముందు ఆ లేఅవుట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, దా లేఅవుట్లో ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలి, దా లేఅవుట్లో హైరార్కీ ఎలా ఉండాలి, ఫ్లో సేమ్ లైక్ ఇలానే ఉంటుంది. ఇది యూజర్ ఫ్లో లాగానే ఇది ఫ్లో. జస్ట్ ఇందులో మనం జస్ట్ ఏదో డమ్మే ఏదో ఒక ఆబ్జెక్ట్స్ పెట్టినాం ఇట్లా సర్కిల్ లాగా. ఇది లోగో అని, ఇది ఒక సైన్ అప్ అని, స్ప్లాష్లో ఒక లోగో, లాగిన్లో ఇదొక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్ అని ఇట్లా పెట్టినాం. దీన్నే మనం వైర్ ఫ్రేమ్స్ రూపంలో నేమ్స్ ఇస్తాం అంతే. ఇప్పుడు ఇది లాగిన్ పేజ్ రైట్, ఇక్కడ పైన లోగో, ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్, నెక్స్ట్ ఇది బటన్, ఇలా దీన్నే మనం లుక్ ఒక షేప్ వచ్చేలాగా బిఫోర్ డిజైన్ చేస్తాం. ఏమేమి ఉండాలి ఎలిమెంట్స్ అంటే షేప్ని డిఫైన్ చేయడం. మనం విజువల్ డిజైన్స్లో చేసేది వైర్ ఫ్రేమ్స్లో లో ఫిడిలిటీ రూపంలో చేస్తాం. యాజ్ అన్ యూఎక్స్ డిజైనర్ మనం ఎక్కువ ఫంక్షనాలిటీ మీద ఫోకస్ చేయాలి.
ఫంక్షనాలిటీ కోసం ఎక్కువ ఆలోచించాలి. మనం వైర్ ఫ్రేమ్స్ కోసం మళ్ళీ గీస్తూ ఇట్లా టైం వేస్ట్ చేసుకోని అవసరం లేదు. నీకు చాలా కాంపోనెంట్స్ కానీ ప్లగిన్స్ కానీ నీకు ఆన్లైన్లో దొరికిపోతాయి. సో నేను అడోబ్ XDలో ఏదైనా వైర్ ఫ్రేమ్స్ గీయడానికి మనకు ప్లగిన్స్ ఉన్నాయి. ప్లగిన్స్లో ఇక్కడ మనకు ప్లగిన్స్ ట్యాబ్స్కి వెళ్తే ఇక్కడ నీకు వైర్ ఫ్రేమర్ అని ఉంటుంది. దాంట్లో నుంచి నువ్వు పిక్ చేసుకోవడమే. సపోజ్ నీకు లాగిన్ కానీ సైన్అప్ కానీ ఏదైనా హోమ్ పేజ్ కానీ మెనూ కానీ ఏదైనా మ్యాప్ అండ్ మెనూ ఐటమ్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి పిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవడమే. సపోజ్ నాకు ఫస్ట్ మనం అప్లికేషన్లో లాగిన్ పేజ్ కావాలి కదా, జస్ట్ దీని మీద ప్లస్ మీద క్లిక్ చేస్తే నీకు ఈ వ్యూ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను మన వైర్ ఫ్రేమ్స్ సెక్షన్స్లో. సపోజ్ దిస్ ఇస్ సైన్ అప్ పేజ్. ఇది మనం దీన్ని Ctrl+D లేదంటే ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసేస్తే డూప్లికేట్ వస్తుంది. ఇది లాగిన్, నెంబర్ 1 లాగిన్. ఇది సైన్ అప్ అని అనొచ్చు, క్రియేట్ అకౌంట్ అని కూడా అనొచ్చు. టైటిల్ ఈజ్ నథింగ్ బట్ మన లోగో వస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ లోగో ఇప్పుడు లాగిన్ అయిపోయింది, సైన్ అప్ అయిపోయింది. మనకు లాగిన్లో బ్యాక్ బటన్ అక్కర్లేదు, రైట్? ఇక్కడ మనం ఈ బ్యాక్ బటన్ని తీసేయాలి. మనకు లాగిన్లో ఓన్లీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. లాగిన్లో మనకు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉండాలి కదా, ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్. మనం వైర్ ఫ్రేమ్స్ కోసం స్క్రాచ్ నుంచి గీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మనం ప్లగిన్స్ యూజ్ చేస్తూ మనం ఫాస్ట్ వర్క్ చేయాలి. అప్పుడే నీ వర్క్ అనేది తొందర అయిపోతుంది. ఈ వర్క్ మీద గంటలు కూర్చొని పని చేస్తే మీకు మనకు టైం ఇవ్వరు. ఆఫీస్లో కొన్ని టైం లైన్స్ ఉంటాయి. సో మనం ఇలా ఫాస్ట్ వర్క్ చేసుకోవడం నేర్చుకోవాలి. ప్లగిన్స్ ఎలా యూజ్ చేయాలి, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో మీ మైండ్లో ఎప్పటికీ మెదులుతుండాలి. అప్పుడే నువ్వు వర్క్ ఫాస్ట్గా చేస్తావు. సో దట్ ఇలా నీకు ఈ ప్లగిన్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే నువ్వు బ్రౌజింగ్ అంటే కీప్ వర్కింగ్, ఇలా వర్క్ చేయడం, బ్రౌజ్ చేయడం, అప్డేట్స్ చూస్తుండడం యూట్యూబ్లో. ఇప్పుడు నేను అడోబ్ XD వాడుతున్నా, నేను అప్డేట్స్ పక్కా చూస్తా. నేను ఎక్కడెక్కడ ఏమేమి అప్డేట్స్ వచ్చినాయో అప్డేట్స్ మొత్తం ఫాలో అవుతా. అప్పుడే మనకు అన్నిటి మీద ఐడియా వస్తుంది. సో లాగిన్ అయిపోయింది, సైన్ అప్ అయిపోయింది, రైట్? నెక్స్ట్ మనకి హోమ్ పేజ్ ఎలా ఉండాలంటే మనకు ఇక్కడ కొన్ని మనకు కావాల్సినట్టు దొరకాయి. కొన్ని చూస్తున్నా. సపోజ్ ఇది అనుకుందాం. Number 3 home.
హోమ్కి బ్యాక్ బటన్ ఉండదు, ఇక్కడ మీకు హాంబర్గర్ ఐకాన్ వస్తుంది. సో మనకి ప్లగిన్స్లోనే ఐకాన్స్ కోసం ఐకాన్స్ ఫర్ డిజైన్ అని ఉంటుంది. దీంట్లో నీకు ఆల్ ఐకాన్స్ దొరికిపోతాయి. ఇప్పుడు సపోజ్ మెనూ ఐకాన్ ఇప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఇక్కడ మెనూ క్లిక్ చేసినప్పుడు ఆ స్లైడ్ లెఫ్ట్ నావిగేషన్ ఎట్లా ఉండాలో మనం గీసుకోవాలి. మనం అనుకున్నాం కదా పైన ఇవి సబ్ ఐటమ్స్ వస్తాయి ఈ మెనూలో, పేమెంట్ హిస్టరీ, రైడ్ హిస్టరీ, ఇన్వైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి వస్తాయి. సో అవి చూపిస్తాను. సో నేను దీన్ని కూడా ఎడిట్ చేస్తున్నాను. హోమ్ పేజ్ ఎలా ఉండాలంటే మనం అనుకున్నాం కదా 2 ట్యాబ్స్ ఉంటాయి, అవి రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ హార్లీ డేవిడ్సన్ అనుకున్నాం కదా. దిస్ అప్లికేషన్ ఓన్లీ ఫర్ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ హార్లీ డేవిడ్సన్. ఇక్కడ ట్యాబ్స్ లాగా పెడుతున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్, దీన్ని డూప్లికేట్ చేసుకొని కంట్రోల్ డి కొడితే డూప్లికేట్ అయిపోతే డ్రాగ్ చేసుకోవడమే. హార్లీ డేవిడ్సన్, టూ ట్యాబ్స్ లాగా ఇట్లా పెట్టేసిన. ట్యాబ్స్ రూపంలో కూడా అట్లా పెట్టుకోవచ్చు. ట్యాబ్ హైలైట్ అయింది అనుకున్నాం. పైన కూడా టాప్ బార్ను నేను కొద్దిగా హైలైట్ చేస్తున్నాను, సో కొద్దిగా బాగుంటుంది. సో హోమ్ పేజ్లో మనకు రాయల్ ఎన్ఫీల్డ్, హార్లీ డేవిడ్సన్ ట్యాబ్స్ ఉంటాయి. ఇట్లా ఫాస్ట్గా పెట్టేసిన హార్లీ డేవిడ్సన్ రిలేటెడ్ బైక్స్ అండ్ దాని ఇన్ఫర్మేషన్ కొద్దిగా పెట్టాలి. ఎందుకంటే సపోజ్ యాజ్ ఏ యూజర్గా నేను రాయల్ ఎన్ఫీల్డ్ ట్యాబ్లో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లిస్ట్ ప్లస్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏ మోడల్, దాని ప్రైస్ ఎంత పర్ డే, రెంట్ ట్యాబ్ కాబట్టి పర్ డే ఎంత, అండ్ బుక్ నో బటన్ పెడతాను. సో దిస్ అప్లికేషన్ ఓన్లీ ఫర్ బుకింగ్ కదా. సో మనకి ఏవి అంటే ఫంక్షనాలిటీ బట్టి మనము కంటెంట్ పెట్టాలి. మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ చరిత్ర మొత్తం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. సో వెహికల్, ఇక్కడ మనం మోటార్ వెహికల్ పెట్టాలి కదా రాయల్ ఎన్ఫీల్డ్. సో ఇక్కడనే మనకు ఐకాన్స్లోనే మోటార్ అని క్లిక్ చేసినాం అనుకోని ఐకాన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సో నేను ఇక్కడ డిఫరెంట్గా పెట్టాలని ప్లాన్ చేస్తున్నా. సో వెహికల్ ఇక్కడ, అండ్ టాప్లో వెహికల్ నేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ 350 సింగల్ మోడల్ ఇది. ఇక్కడ మనం కొద్దిగా దీని ఇంజన్ సీసీ ఎంత, 320 cc. రెంట్ తీసుకున్నప్పుడు నువ్వు ఇంజన్ కెపాసిటీ మాత్రమే చూస్తావు కదా. సో ఇట్లా మనం దాని కొన్ని స్పెసిఫికేషన్ ఒకటి పెట్టిన ఇక్కడ. సో ఇంజన్ అయిపోయింది. నెక్స్ట్ పర్ డే ఒక 2000 రూపీస్ ఇలా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ రెండు చూసుకొని బుక్ నో బటన్ మనం పెట్టుకోవాలి. సో మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకొని జస్ట్ రఫ్ ఐడియా కోసం ఇట్లా లేఅవుట్ మనం డిఫైన్ చేసుకుంటే సరిపోతుంది. బుక్ నో. సో యాజ్ ఏ యూజర్గా నేను వెహికల్ నేమ్, వెహికల్ ఇంజన్ కెపాసిటీ అండ్ దాని ప్రైస్ ఎంత, సో నేను చెక్ చేసుకుంటాను. రాయల్ ఎన్ఫీల్డ్లో చాలా మోడల్స్ ఉన్నాయి రైట్. ఇప్పుడు మనం ఇదొక మోడల్, ఇంకో మోడల్ పెట్టాలనుకున్నాను. ఒక 3 మోడల్స్ పెడితే చూపిస్తున్నా.
రఫ్గా. సో దీన్ని డ్యూయల్ అనొచ్చు. డ్యూయల్ ఇంజిన్ కెపాసిటీ 50cc, ప్రైస్ 2500 per day, and height పెంచుకుంటున్నా. ఇలా ఒక 3 వెహికల్స్ చూపిస్తున్నాను హార్లీ డేవిడ్సన్లో. మనకు బ్యాక్ ఎండ్ త్రూ ఎన్ని ఉంటే అన్ని వాళ్ళు ఫెచ్ చేస్తారు. ఇట్ మీన్స్ అంటే రిజల్ట్స్ మొత్తం వస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లిక్ చేయగానే ఎన్ని ఉంటాయో అన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి మాత్రం ఇక్కడ చూపిస్తారు. లిస్ట్ ఒక 20 వరకు. నెక్స్ట్ హార్లీ డేవిడ్సన్ క్లిక్ చేసినప్పుడు సేమ్ ఇదే వ్యూ వస్తుంది, బట్ హార్లీ డేవిడ్సన్ బైక్స్ చూపిస్తారు. ఇది వైట్ పేమ్ కాబట్టి నేను ఒకటే స్క్రీన్ చేస్తున్నా. సపోజ్ ఇది హోమ్ పేజ్. ఇదే ట్యాబ్ని మనం ఇక్కడ ఇందులో పెట్టేద్దాం, సో దట్ కన్సిస్టెన్సీ ఉంటుంది లాగిన్ అండ్ సైన్ అప్ కూడా. ఆల్రెడీ ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ టెక్స్ట్ అక్కర్లేదు. రిపీటెడ్గా ఏది కనిపించినా కొద్దిగా ఆక్వర్డ్గా ఉంటుంది. సో మనం కొద్దిగా మినిమలిస్టిక్ డిజైన్ చేయడానికి సింపుల్గా ఉండాలి ఏదైనా డిజైన్. దాన్ని బ్యాక్ అక్కర్లేదు ఇక్కడ. సో ఇది లాగిన్ అయిపోయింది. నెక్స్ట్ సైన్ అప్ అయిపోయింది, హోమ్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ హోమ్ తర్వాత మనం బైక్ స్పెసిఫికేషన్స్ అనుకున్నాం కదా, ఆ స్పెసిఫికేషన్ స్క్రీన్ ఎలా ఉండాలో చూపిస్తాను. దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. నేమ్ ఇచ్చుకుంటే చాలా ఈజీ ఉంటుంది. వెహికల్ స్పెసిఫికేషన్. సేమ్ ఇలానే మనం ఒక ఇమేజ్ పెట్టి దానిపైన టెక్స్ట్ ఇలానే ఉంటుంది. ఈ టెక్స్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా చూపించాలనుకుంటున్నాను. ఇది స్పెసిఫికేషన్ స్క్రీన్ కాబట్టి. పర్ డే ఎందుకు ఇలా పెద్దగా పెడుతున్నా అంటే రెంటెడ్ యాప్ కాబట్టి ఇది హైలైట్ చేస్తే యూజర్ కెన్ అండర్స్టాండ్ అన్నట్టు. ఇంత ప్రైస్ అండ్ బడ్జెట్ని బట్టి ఈజీగా అనిపిస్తుంది. సో స్పెసిఫికేషన్స్కి నేను కొన్ని ఇలా హారిజంటల్ స్కాల్ వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను. నీకు యాక్చువల్ డిజైన్స్లో చూపిస్తాను. సో ఇది బైక్ స్పెసిఫికేషన్. హారిజంటల్ స్కోల్ వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను. చూపిస్తాను యాక్చువల్ డిజైన్లో. స్పెసిఫికేషన్ 2 అన్ని ఒక 4-5 మెయిన్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్, ఇంజన్, సీసీ, మోడల్ ప్లస్ మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇవి స్పెసిఫికేషన్స్లో వస్తాయి. సో ఈ పర్ డే ఎంత,
దీన్ని హైట్ కూడా తగ్గించుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ వెహికల్ చూపించిన కాబట్టి హోమ్ పేజ్లో హైట్ పెంచాను, ఇక్కడ అవసరం లేదంతా. సో ఇంతే. సో దెన్ ఇక్కడ నుంచి కూడా బుక్ నౌ ఇవన్నీ చూసుకుంటాడు. ఈ బటన్ ఇక్కడ పెట్టేస్తున్నాను, బుక్ నౌ బటన్. మీకు యాక్చువల్ డిజైన్స్లో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ హోమ్ నుంచి వచ్చినాం కాబట్టి బ్యాక్ వస్తుంది, అక్కడ బ్యాక్ బటన్ ఇక్కడ దొరికిపోతే మనం బ్యాక్ కొట్టగానే మీకు ఇక్కడ బ్యాక్ యారో. స్పెసిఫికేషన్స్ ఇలా మనం వైర్ ఫ్రేమ్స్ గీస్తూ పోవాలి. ఎస్, నేను ఆల్ స్క్రీన్స్ని వైర్ ఫ్రేమ్స్ లాగా గీసేసిన. ఇప్పుడు ప్రతి స్క్రీన్కి రికార్డ్ చేస్తూ చేయడం ఆల్రెడీ టైం చాలా తీసుకుంటుంది వీడియో. సో అందుకే నేను ఫాస్ట్గా నేను గీసేసుకొని మీకు చూపిస్తున్నాను ఎలా గీసానో. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ వరకు నేను చెప్పా కదా, నెక్స్ట్ మిగతా స్క్రీన్స్ కూడా నేను గీసేసిన. సో ఒక వైర్ ఫ్రేమ్ కంప్లీట్ అయ్యాక ప్రతి ఏమంటారు దాన్ని ఫంక్షనాలిటీ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఏదో స్క్రీన్ పెట్టినా అంటే కుదరదు. సో ఇప్పుడు స్పెసిఫిక్ ఫస్ట్ స్ప్లాష్ మనం ఓపెన్ చేయగానే స్ప్లాష్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్. దెన్ లాగిన్, దెన్ సైన్ అప్ అవ్వగానే హోమ్ నుంచి ఒక బైక్ యొక్క స్పెసిఫికేషన్స్. బైక్ నీకు ఓకే అనుకుంటే బుక్ నో బటన్ కొట్టగానే నువ్వు నీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ అడ్రస్, ఆల్రెడీ నువ్వు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నావు కాబట్టి సైన్ అప్ టైంలో నీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అక్కర్లేదు, ఓన్లీ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లోడ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి కదా. నువ్వు బైక్ రెంట్ కావాలనుకుంటే నువ్వు లైసెన్స్ అప్లోడ్ కంపల్సరీ చేయాలి. అది వ్యాలిడ్ అయితే నీకు ఇట్లా యువర్ లైసెన్స్ ఈజ్ వ్యాలిడ్, ఎంజాయ్ ద రైడ్ అని నీకు ఇట్లా పాప్ ఓవర్ వస్తుంది. సో అప్లోడ్ లైసెన్స్ క్లిక్ చేయగానే నీకు ఎలా అప్లోడ్ చేయాలి లైసెన్స్ని, టేక్ ఏ ఫోటో ఆర్ చూస్ ఫోటో. టేక్ ఏ ఫోటో ఈజ్ నథింగ్ బట్ లైవ్ గాను ఏదన్నా డైరెక్ట్ స్క్రీన్ షాట్ పెట్టడం. చూస్ ఫోటో అంటే గ్యాలరీలో ఉందనుకోని లైసెన్స్, ఇలా డైరెక్ట్ అప్లోడ్ చేయడం. అప్లోడ్ చేశాక నీకు అది వ్యాలిడ్ అయితే ఇట్లా పాప్ ఓవర్ వస్తుంది, ఇన్వాలిడ్ అయితే యువర్ లైసెన్స్ ఈజ్ ఇన్వాలిడ్ అని వస్తుంది రెడ్ మార్క్లో. అది కూడా ఒక ఫంక్షనాలిటీ, అది ఇక్కడ చూపించలేదు. సక్సెస్ అయితే మాత్రం ఎలా ఉంటుందో చూపించిన. దెన్ నీకు వ్యాలిడ్ లైసెన్స్ ఇవ్వగానే చెక్అవుట్ చేయాలి కదా. సో ఫస్ట్ నీ పేమెంట్ని కన్ఫర్మ్ బుకింగ్ చేసుకోవాలి. సో నువ్వేం బుక్ చేసినావు, ఏ బైక్ బుక్ చేసినావు, దాని ప్రైస్ ఎంత, సార్ ఎన్ని ఫ్రమ్ డేట్ టు డేట్ ఎన్ని డేస్ కావాలి నీకు, టోటల్ అమౌంట్ ఎంత, ఇది కన్ఫర్మేషన్ అయ్యాక ఏమైనా ఎడిట్లు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు నువ్వు. సో యు ఆర్ హ్యాపీ విత్ దిస్ బుకింగ్ అనుకుంటే నువ్వు కన్ఫర్మ్ అండ్ పే బుకింగ్ క్లిక్ చేయగానే నీకు పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నువ్వు నీ క్రెడిట్ కార్డ్ త్రూ ఆర్ గూగుల్ పే త్రూ పేమెంట్ మెథడ్ చాలా ఉంటాయి. ఇక్కడ మాత్రం క్రెడిట్ కార్డ్ అండ్ గూగుల్ పే మాత్రమే ఇక్కడ చూపించిన, సిన్స్ ఇట్ ఈస్ ఇండియన్ అప్లికేషన్. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోగానే ఇక్కడ నీ బైక్ ఇక్కడ ఉన్నది కదా, నీ పిక్ పాయింట్ది నువ్వు బైక్ ఇక్కడ పిక్ చేసుకోవాలి. ఈ షోరూంలో ద బైకర్ ఉంది కదా, అప్లికేషన్ నేమ్ ద బైకర్, ఇక్కడ పిక్ చేసుకోవాలి. ఇక్కడ రౌండెడ్ సర్కిల్ ఉన్నది నా లొకేషన్, నా హోమ్ అడ్రస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. డైరెక్షన్ క్లిక్ చేయగానే యువర్ రైడ్ హ్యాస్ బిన్ బుక్డ్. ఇది మెయిన్ ఫంక్షనాలిటీ. ఇలా మనం వైర్ ఫ్రేమ్స్ని క్లియర్గా అర్థంగా డీప్గా ఉండాలి. ఏదో మీద గీసేస్తే కుదరదు. ఇట్లా ఫంక్షనాలిటీ అనేది క్లియర్ కట్గా ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా ఉండాలి, డీప్గా ఉండాలి. ఇది ఒక మెయిన్ ఫ్లో ఆఫ్ దిస్ ద రైడర్ యాప్. నెక్స్ట్ ఈ ఫ్లో గీసుకున్నాక మనం ఆరోస్ యాడ్ చేస్తే ఇంకా కొద్దిగా లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. నేను ఆరోస్ యాడ్ చేస్తున్నా. సో ఎస్, ఐ యాడెడ్ ఆరోస్. సో నా చూడు లుక్ అండ్ ఫీల్ ఎలా ఉందో.
ఒక ఫ్లో లాగా బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా. సో వైర్ ఫ్రేమ్స్ అయిపోయినాయి. అండ్ ఇది ఇక్కడ వరకు ఒక స్టెప్ మెయిన్. ఇది ఇక్కడ వరకు ఇంటరాక్షన్ డిజైనర్, యూఎక్స్ డిజైనర్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ లోగో డిజైన్ అండ్ విజువల్ డిజైన్ ఏమో యూఐ డిజైనర్ చేస్తాడు. సో నేనైతే నా కరెంట్ ఆర్గనైజేషన్లో నేను A to Z చేసేస్తా. సో బట్ వేర్ ఇట్ కమ్స్ టు కొన్ని కంపెనీలలో ఏంటంటే మోస్ట్లీ అన్ని నేర్చుకోవడం బెటర్. నేను ఓన్లీ రిక్వైర్మెంట్ తీసుకొని ఓన్లీ ఛాలెంజెస్, సొల్యూషన్స్, స్పెసిఫికేషన్ చూసుకొని ఆ లిస్ట్ ఆఫ్ ఫ్యూచర్స్ని చూసి నేను ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ప్లస్ వైర్ ఫ్రేమ్స్ వరకు గీస్తా అంటే ఓకే, నో ప్రాబ్లం. దెర్ ఆర్ మెనీ కంపెనీస్ ఉన్నాయి ఓపెనింగ్స్ దీనిపైన కూడా. సో ఈ డిజైనింగ్, లోగో డిజైనింగ్, విజువల్ డిజైనింగ్ స్కిల్స్ ఉంటే ఇంకా చాలా బెటర్. అంటే మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి నీకు చాలా పుష్కలంగా ఉంటాయని నా ఒపీనియన్. నేనైతే A to Z చేసేస్తాను నా కంపెనీలో. సో నెక్స్ట్ ఇక్కడ వరకు వైర్ ఫ్రేమ్స్ అయిపోయినాయి. లోగో డిజైన్ అండ్ విజువల్ డిజైన్ ఇవి చాలా ఇంపార్టెంట్. అదొక ఎత్తు, ప్రాజెక్ట్లో ఇదొక ఎత్తు. ఇక్కడ నుంచి ఉంటుంది లుక్ అండ్ ఫీల్ అనేది చాలా మినిమలిస్ట్గా, ట్రెండీగా, యూజర్కి అట్రాక్టివ్గా, అట్ ద సేమ్ టైం డిజైన్ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ డెవలపర్కి ప్లస్ అందరికీ ఈజీగా ఉండాలి. మనం కొన్ని డిజైన్స్ ఏంటంటే డెవలప్మెంట్కి వచ్చేసరికి కొన్ని ఫంక్షనాలిటీ అనేది బ్యాక్ అండ్ త్రూ వస్తుంది, ఫెచ్ చేస్తాను బ్యాక్ అండ్ త్రూ. సో మన డిజైన్ అనేది ట్రెండీ విత్ ఈజీగా ఉండాలి. పెద్ద గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు, ఇమేజెస్ ఎక్కువ యూజ్ చేయొద్దు. ఓన్లీ ఫాంట్స్ అండ్ మినిమల్ కలర్స్, ఐకాన్స్ తోటి మనం మేనేజ్ చేస్తూ వర్క్ చేయాలి. ఇది మెయిన్. ఫస్ట్ లోగో డిజైన్ ఎలా చేశానో చూపిస్తాను. నేను ఈ ప్రాజెక్ట్కి ఆల్రెడీ లోగో డిజైన్ చేసిన అది చూపిస్తాను. ఇది నేను చేసిన లోగో డిజైన్. సి ద లుక్ అండ్ ఫీల్. నేను చాలా డిజైన్ చేసిన బట్ ఫైనలైజ్ అయింది ఈ లోగో. ఈ లోగో నేను ఇలిస్ట్రేషన్లో గీసిన. ఇది సిన్స్ ఇట్ ఈస్ హార్లీ డేవిడ్సన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి నేను డార్క్ థీమ్ అంటే డార్క్ గ్రే అండ్ డార్క్ అంటే ఇట్స్ లైక్ బ్లాక్ కలర్ యూజ్ చేశాను. సి ద రైడర్ యాప్, ద ఎడ్జెస్ ఆఫ్ ఫాంట్ చూడండి. ఇది ఏంటంటే ఈ ఎడ్జెస్, ఈ షార్ప్ ఎడ్జెస్ ఇండికేట్స్ రోడ్, షార్ప్ రోడ్. ఈ పర్సన్ ఉన్నాడు కదా విత్ హెల్మెట్ ఈస్ నథింగ్ బట్ క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్, సెక్యూర్ అండ్ సేఫ్టీ పర్పస్. ఐస్ చూడండి చాలా అగ్రెసివ్గా, చాలా డీప్గా, విజనరీ అనేది పర్ఫెక్ట్ ఉండాలి వాళ్ళ రైటింగ్. ఒక ఈగల్ విజనరీ వచ్చేలాగా, ఈగల్ ఐలాగా నేను ఇలా పెట్టాను. ఈగల్ విజనరీ లాగా ఒక రైడర్ అనేవాడు ముందుకు వెళ్ళాలి సేఫ్టీగా అనేది దీనిది ముఖ్య ఉద్దేశం. ఈ లోగో ఇది ఫైనలైజ్ అయింది. నేను కొన్ని ఫాంట్స్ తోటి కూడా ట్రై చేశాను. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ట్రై చేశాను. సపోజ్ ఇప్పుడు ఇది ద రైడర్ని టెక్స్ట్ కూడా నేను 2-3 వేరియేషన్స్లో చూపించిన. బట్ నాకు ఫైనల్గా మాత్రం ఇది నేను ఇప్పుడు ఫస్ట్ చూపించింది మాత్రమే ఒప్పుకున్నారు. సో ఆ ఫాంట్ ఏంటంటే ఇది ఆల్ఫ్రాన్. నాకు ఈ ఫాంట్ కూడా నచ్చింది. బట్ ఎందుకేమో ఇఫ్ యూ కంపేర్ విత్ దిస్ ఫాంట్ ఇది కొద్దిగా బ్రాడ్గా ఉంది. బట్ ఇంకో ఫాంట్ కూడా ట్రై చేసిన, అదే ఈ ఫాంట్ కూడా ట్రై చేసిన. ఈ 3 వేరియేషన్స్లో పంపిస్తే నాకు ఈ లోగో ఫైనలైజ్ చేశారు. సో దిస్ ఈజ్ మై ఫైనలైజ్డ్ లోగో. సో లోగో ఫైనలైజ్ అయ్యాక నేను ఇక ఈ లోగోని కాపీ చేసుకొని ఈ లోగో డిజైన్ ప్లేస్లో పెట్టేసుకుంటున్నాను. సో దట్ నేను ఒక ఫార్మాట్లో వెళ్తాం అన్నట్టు. లోగో కాపీ అయింది కదా, దీన్ని మినిమైజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ లోగో ఫైనలైజ్ చేసుకోగానే కలర్స్ అండ్ బ్రాండింగ్ మనం డిఫైన్ చేసుకోవాలి. ప్రైమరీ కలర్ ఏంది, సెకండరీ కలర్, ఫాంట్స్ ఏవి వాడతాం అనేది ఇంపార్టెంట్. సో నేను డార్క్ థీమ్ ఫైనలైజ్ చేసుకున్నా కాబట్టి నేను 2 కలర్స్ ఆల్రెడీ ఫైనలైజ్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే 1B ఇదో కలర్ అండ్ ఇంకోటి 303030 ఇదో కలర్. బోత్ ఆర్ సిమిలర్ బట్ నేను గ్రేడియంట్ యూజ్ చేయాలని నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను కాబట్టి మీకు పక్కాగా చూపిస్తున్నాను. సో ఇది
ఫస్ట్ ఏమో ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ అండ్ వైట్ కలర్ ఆల్సో ఐ విల్ యూస్. ఓకే, వైట్. అండ్ నేను రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈ వెబ్సైట్ నుంచి కూడా ఇమేజెస్ని కొన్ని కాపీ చేసుకోవాలనుకుంటున్నాను. సో రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ లోగో ఉన్నది కదా, ఈ లోగో కలర్ని నేను సెకండరీ ఆర్ ఒక వన్ ఆఫ్ ద కలర్ ప్యారెట్లో పెట్టాలనుకుంటున్నాను. సో కాపీ చేసుకున్నాను ఇక్కడ. సో దీని కలర్ కోడ్ కూడా నేను ఇక్కడ వాడేస్తాను. నేను ఈ 4 కలర్స్ తోటి ఐ విల్ వర్క్ ఆన్ మై విజువల్ డిజైన్స్. మళ్ళీ నేను హెడ్డింగ్స్కి ఒక ఫాంట్ ఆల్రెడీ ఫైనలైజ్ చేసుకున్నాను. హెడ్డింగ్ ఈ ఫాంట్ అండ్ ఫైనల్ హెడ్డింగ్ కోసం ఈ ఫాంట్. రన్నింగ్ టెక్స్ట్ ఉంటుంది కదా, రన్నింగ్ టెక్స్ట్కి రీఫ్. రన్నింగ్ టెక్స్ట్. ఇవి మెయిన్ ఒక లోగో డిజైన్ తర్వాత మనం ఈ ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ అండ్ అదర్ కలర్ ప్యాలెట్స్ తోటి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇలా డిఫైన్ చేసుకున్నాను. నా కలర్ ప్యాలెట్ ఈజ్ నథింగ్ బట్ బ్రాండింగ్ అన్నట్టు. ఒక డిజైన్ చేసినప్పుడు బ్రాండింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఒక్కొక్కసారి క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడు, ఒక్కోసారి మనల్ని అడుగుతారు లోగో విత్ బ్రాండింగ్. సో మనం లోగోని ఈ కలర్స్ తోటి చేసినాం కాబట్టి నేను ఈ కలర్స్ లోగో నుంచి పిక్ చేసుకున్నాను. డార్క్ గ్రే 2, వైట్ కలర్ అండ్ వన్ రాయల్ ఎన్ఫీల్డ్, అంటే కొద్దిగా ఆడ్ ఉండడానికి రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్ నుంచి ఈ రెడ్ కలర్ని పిక్ చేసుకున్నాను. ఇది లోగో డిజైన్. నేను ఈ లోగో డిజైన్ ఎలా చేశానో కూడా ఒక వీడియో చేస్తాను సోన్. బట్ ఇప్పుడు మాత్రం జస్ట్ నేను చేసింది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను లోగో డిజైన్ ప్లస్ లోగో అండ్ కలర్ అండ్ ఫాంట్స్ ఇవన్నీ డిఫైన్ చేసుకున్నా, ఏమేమి యూజ్ చేసుకోవాలి ఫాంట్స్ అవన్నీ. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ విజువల్ డిజైన్ ఎలా చేయాలో దాని గైడ్ లైన్స్ ఏంటో ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. విజువల్ డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం అడగాలి ఐఫోన్ డిజైన్సా ఐఓఎస్కా. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే క్లయింట్ ఆర్ మన మేనేజర్ ఏమంటే మొబైల్ అప్లికేషన్ చేయండి అని అంటారు. బట్ మొబైల్ ఐఓఎస్కా ఆండ్రాయిడ్కా అని అడగాలి. సో దట్ మనకు వాళ్ళు ఆండ్రాయిడ్ అంటే ఆండ్రాయిడ్ డిజైన్స్ ఉంటాయి, ఐఓఎస్కి ఐఓఎస్ గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే ఐఓఎస్ డిఫరెంట్ గైడ్ లైన్స్ అండ్ ఆండ్రాయిడ్కి డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఐఓఎస్ పైన వర్క్ చేసి చూపిస్తాను. మనకు ఇక్కడే హెచ్డిలోనే మీకు ఐఓఎస్ మొబైల్ డివైస్ సైజెస్ ఉంటాయి. నేను ఫస్ట్ ఐఫోన్ XS 11 Pro సైజ్ తీసుకుంటున్నా. ఇట్ ఈస్ 1x. ఒక డిజైన్ చేసినప్పుడు మనం 1x ఫార్మాట్లో తీసుకొని చేయాలి. సో దట్ మనం 1x 2x 3xలో అసెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నవ్ డేస్ అసెట్స్ 1x 2x 3xలో ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎస్విజి ఫార్మాట్లో ఇస్తే సరిపోతుంది. ఈ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ గైడ్ లైన్స్ నేను తర్వాత ఒక వీడియో చేసి చెప్తాను. ప్రెసెంట్ జస్ట్ డిజైన్ మీద ఫోకస్ చేస్తాను. డిజైన్ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ మనం స్ప్లాష్ స్క్రీన్తో స్టార్ట్ చేయాలి. స్ప్లాష్ స్క్రీన్ యాడ్ చేసిన నేను. సో మనకు ఆల్రెడీ కలర్స్ డిఫైన్ చేసుకున్నాం కదా, ఇక్కడ లోగో డిజైన్లో కలర్స్ డిఫైన్ చేసుకున్నాం కదా, ఈ కలర్స్ తోటి మనము డిజైన్స్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ కలర్స్ని ఇక్కడ డిఫైన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. రెడ్, వైట్, డార్క్ గ్రే, బ్లాక్ కలర్ అండ్ సమ్ ఫాంట్ కోసం ఇంకో కలర్ పిక్ చేసుకున్నాను. ఇట్లా మనం కలర్స్ తీసుకోవాలి. ప్లస్ ఈ హెడ్డింగ్కి ఇది ప్లస్ రన్నింగ్ టెక్స్ట్కి ఇది యూజ్ చేయబోతున్నాను. చూడండి, స్ప్లాష్ స్క్రీన్ అంటే ఇది ఒక 2-3 సెకండ్స్ ఉండి నెక్స్ట్ లాగిన్ పేజ్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. ఫస్ట్ స్ప్లాష్ స్క్రీన్. సో నేను 375/812 సైజ్ ఇది. నేను దీనికి 375/870 సేమ్ సైజ్ తీసేసుకుంటున్నాను. బాగా రిమూవ్ చేయండి. సో నేను గ్రేడియంట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ యాడ్ చేయబోతున్నాను. గ్రేడియంట్ బాటంలో నేను లైట్, టాప్లో
డార్క్ ఇలా కొద్దిగా షేడ్ వచ్చేలాగా ఇట్లా తీసుకున్నాను. ఇది స్ప్లాష్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్. స్ప్లాష్ స్క్రీన్లో ఏముంటుంది అంటే జస్ట్ లోగో ఉంటుంది, అంటే లోగో నేమ్, అప్లికేషన్ నేమ్ అన్నట్టు. జస్ట్ నేను ఈ లోగో ప్లేస్ చేస్తా సరిపోతుంది. ఈ లోగో ప్లేస్ చేసిన సైజ్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇది స్ప్లాష్ స్క్రీన్ అయిపోయింది అంతే. దీన్ని సెంట్రల్ లైన్ చేసుకోవాలి. ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ అండ్ ఆబ్జెక్ట్. సెంటర్ అయిపోయింది. టాప్ పోతే టాప్ వెళ్ళిపోతుంది. సో నాకు మిడిల్ ఉండాలి స్ప్లాష్ స్క్రీన్. దెన్ మనకు కావాల్సింది లాగిన్ అండ్ సైన్అప్. ఈ లాగిన్ అండ్ సైన్అప్ నేను తర్వాత చేస్తాను. ఫస్ట్ అయితే నేను హోమ్ పేజ్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్ పేజ్ కాబట్టి. సో నేను దీన్ని డూప్లికేట్ చేసుకొని హోమ్ పేజ్, హోమ్లో మనకు వైర్ ఫ్రేమ్ ప్రకారం ఏమేమి ఉండాలి, బైక్ లిస్ట్ ఉండాలి, బైక్కి సంబంధించిన ప్రైజెస్ ప్లస్ ట్యాబ్స్ ఉండాలి, రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్ హార్లీ డేవిడ్సన్, ఒక హాంబర్గర్ ఐకాన్ ఉండాలి, ఒక్కొక్క బైక్ దాని నేము, దాని సీసీ, దాని పర్ డే ప్రైస్ అండ్ బుక్ నో బటన్ ఉండాలి. ఇవి ఎలా పెట్టబోతున్నానో చూడండి. ఐ రిమూవ్ దిస్, హోమ్ డార్క్ కాబట్టి నేను వైట్ కలర్ ఫాంట్ యూజ్ చేస్తున్నాను. సో ఇంక్రీజ్ ద ఫాంట్. సో మనం ఫాంట్ ఈ రెండు అనుకున్నాం కదా. హెడ్డింగ్స్కి ఇది అల్ఫాన్ అండ్ రన్నింగ్ టెక్స్ట్ ఏమో రీఫ్, అల్ఫ్రాన్ రీఫ్. జస్ట్ నేను కొద్దిగా బోల్డ్ ఫాంట్ వాడుతున్నాను, ఎందుకంటే ఇది బైక్ రిలేటెడ్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ హై బైక్స్ కదా, రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ హార్లీ డేవిడ్సన్, రైట్. సో నేను బోల్డ్ ఫాంట్ చూస్ చేసుకున్నాను. దెన్ మనకి లెఫ్ట్ సైడ్లో హాంబర్గర్ ఐకాన్ ఉండాలి. సేమ్ మనం ఐకాన్స్లోకి వెళ్తే నేను ఐకాన్ అని కొట్టేస్తే నీకు ఐకాన్స్ వస్తాయి, నీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఈ ఐకాన్ సైజెస్ కూడా స్పెసిఫిక్ సైజెస్ ఉంటాయి, అవి మీకు చెప్పా కదా ఇంతకుముందు, ఇంకో వీడియో చేస్తా వీటి కోసం. దిస్ ఈజ్ హోమ్ పేజ్. సమ్ నోటిఫికేషన్ ఐకాన్ యాడ్ చేస్తాను నేను రైట్ సైడ్, ఎందుకంటే మనం బైక్ బుక్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఇది నోటిఫికేషన్ కవర్ చేయలేదు, బట్ ఉన్నది, ఫంక్షనాలిటీ ఉన్నది. సో నేను ఇక్కడ నోటిఫికేషన్ ఐకాన్ యాడ్ చేస్తాను. ఇది నెక్స్ట్ మనకు హోమ్ తర్వాత ఏముండాలి, సపోజ్ ఒక చిన్న లైన్ వేసాం దీనికి. ఓకే, హోమ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ట్యాబ్స్ ఉండాలి కదా, 2 ట్యాబ్స్. ట్యాబ్స్ కూడా నేను ఇదే ఫాంట్ వాడుతున్నాను. ఫాంట్ సైజ్ తగ్గించుకుంటున్నాను. ఇవి 2 ట్యాబ్స్. నేను ఫస్ట్ నేను రాయల్ ఎన్ఫీల్డ్కి చేయబోతున్నాను కదా, దీన్ని హైలైట్ చేస్తున్నాను. 2 పిక్సెల్ హైలైటింగ్ నేను రెడ్ మార్క్ తోటి హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో నేను రాయల్ ఎన్ఫీల్డ్ని హైలైట్ చేసిన. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్లో బైక్స్ ఉంటాయి కదా, ఆ బైక్స్ ఎలా పెడతానో మీకు చూపిస్తాను ఇప్పుడు.
సెంటర్ అలైన్. మనం బైక్స్ కోసం మనం రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకు మోటార్ సైకిల్స్ ఉన్నాయి కొన్ని, నేను ఒక 2 అలా తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు బైక్స్ దొరికిపోయినాయి. ఇక్కడ కాపీ ఇమేజ్, జస్ట్ పేస్ట్ హియర్ అంతే. నీకు పిఎన్జి ఇమేజ్ కాబట్టి నీకు ఈ స్టైల్లో నీకు ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో కొద్దిగా నేను స్టైలిష్ వేలో పెట్టాలనుకుంటున్నాను. ఇలా దీని బ్యాక్గ్రౌండ్ కూడా నేను చేంజ్ చేస్తాను. షాడో ఇస్తా కొద్దిగా. ఇలా ఫస్ట్ అండ్ దీన్ని మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. సేమ్ ఇది క్లాసిక్ 350 ఛానల్ కాపీ అండ్ దెన్ పేస్ట్. ఇది ఒక 14 పిక్సెల్ ఆర్ 16 అనుకుందాం. మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ యాడ్ చేయాలి కదా ఇంపార్టెంట్. సిసి 360 cc అనుకుందాం దీని పవర్, అండ్ మైలేజ్ 20 kilometers per liter, and I'm decreasing font size 12. నెక్స్ట్ ఇంకేదైనా యాడ్ చేయవచ్చు. ఇక్కడ ఏం యాడ్ చేద్దాం, స్పెసిఫికేషన్ ఇక్కడ స్పెసిఫికేషన్స్లో డౌన్లోడ్కి వెళ్తే నీకు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఏం పెట్టాలో ఓపెన్ పెట్టచ్చు. సో ఐఎమ్ డౌన్లోడింగ్ కంటెంట్ ఇది పెట్టుకోవచ్చు మనం. CC 346 cc copy and paste here. Next ఇది పెట్టొచ్చు క్లచ్. ఫ్యూయల్ కెపాసిటీ ఇంపార్టెంట్ కదా. సో ఫ్యూయల్ కెపాసిటీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సారీ, ఇది ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ అనేది మెయిన్ కాబట్టి దాన్ని మెయిన్ హెడ్డింగ్ కింద పెట్టుకోవచ్చు. సబ్ మనకి cc ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కదా. జస్ట్ కాపీ సెంట్రల్ లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ మైలేజ్ కెపాసిటీ. ఇవి 3 స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ బుక్ బటన్ కావాలి కదా మనకి. నేను బుక్ బటన్ని డ్రా చేసుకుంటున్నా. ఒక 40 పిక్సెల్ ఇస్తా హైట్. రౌండెడ్ కార్నర్.
లేయర్స్కి వెళ్తున్నాను. నేను ఇది లాక్ చేసుకున్నా. ఇది ఒక లిస్ట్, అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇది ఒక బైక్. నేను ఒక 4-5 బైక్స్ చూపించాలనుకుంటున్నాను. నేను గ్రూప్ చేసుకున్నాను. బైక్ 1 దీన్ని డూప్లికేట్ చేసుకున్నా. కంట్రోల్ టీ కొడితే డూప్లికేట్ వచ్చేస్తుంది. సో సెకండ్ బైక్ నేను దీని హైట్ పెంచుకుంటున్నాను. సో ఒక 4-5 బైక్స్ చూపించాలనుకుంటున్నాను కదా, సో హైట్ పెంచుకున్నా. నెక్స్ట్ ఇంకో బైక్ యాడ్ చేద్దాం. డ్యూయల్ ఛానల్ ఇది ఒక బైక్. ఫస్ట్ సింగిల్, నెక్స్ట్ సెకండ్ డ్యూయల్ కదా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ కాపీ చేసుకుంటున్నాను ఇంకో బైక్. సో కాపీ అండ్ పేస్ట్. ఇమేజ్ పైన నువ్వు సేమ్ సైజ్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని హైడ్ చేసి దీన్ని డిలీట్ చేయండి. దీని బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో యాడింగ్ దిస్ కలర్. సో నేను ఈ బైక్ నుంచి పిక్ చేసుకున్నాను ఈ కలర్. సో ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ మీ, ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. సో మనం కలర్స్ తోటి కూడా ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం. డార్క్ బాగుంది. దీని బార్డర్ కూడా కొద్దిగా నేను డార్క్ కలర్ బార్డర్ యూజ్ చేస్తాను. సి దిస్ ఈజ్ అనదర్ బైక్. నేను ఇవి మిగతా ఇలానే ఉంచేస్తున్నాను. ఈ కంటెంట్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఇంకో బైక్, ఇది బైక్ 2 కదా ఇది. దీన్ని కంట్రోల్ డి కొడితే డూప్లికేట్ అయిపోతుంది చూడండి. ఆర్ రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ కొట్టినా డూప్లికేట్ అయిపోతుంది. బైక్ 3. ఓకే, నెక్స్ట్ బైక్ 3 కూడా ఇక్కడ నుంచో తీసేసుకుంటా. ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి. కాపీ పేస్ట్ సేమ్. ఇది ఇంకోటి బైక్. సో దీని కలర్ కూడా నేను ఈ బైక్లో నుంచి పిక్ చేసుకుంటాను. ఇది బాగుంది. ఓకే, బార్డర్ ఆల్సో ఈ 3 బైక్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా మనం వర్టికల్ స్క్రాల్లో ఎన్నైనా చూపించుకోవచ్చు. సో ఫస్ట్ అయితే షోయింగ్ పర్పస్ నేను 3 మాత్రమే చూపిస్తున్నాను. ఈ 3 బైక్స్ని గ్రూప్ చేసుకుంటున్నా. డూప్లికేట్ అయినట్టుంది. ఈ 3 బైక్స్ని కంట్రోల్ చేయబడితే డూప్లికేట్ అయిపోతుంది. సో మనం ఇది వ్యూలో ఇలా చూపించవచ్చు. డూప్లికేట్ కొట్టగానే నీకు ఇక్కడ వర్టికల్ స్క్రాల్ అని ఉంటుంది. ఇది కొట్టగానే నీకు ఎక్కడ వరకు స్క్రాల్ అవ్వాలి, ఇక్కడ వరకు మనం చేసుకొని చూపించుకోవచ్చు. మనకు అవుట్పుట్లో ఇలా కనిపిస్తుంది. ఇలా స్క్రాలింగ్. ఇది హైట్ ఎందుకు వస్తుందంటే హైట్ ఎక్కువ ఉంది కదా ఇది. సో ఈ హైట్ ఇక్కడికి ఆపేస్తున్నాం.
మనకి ఈ వ్యూ పోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఈ వ్యూ పోర్ట్ అంటారు దీన్ని. సో ఈ వ్యూ పోర్ట్ వల్ల హైట్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది అవుట్పుట్ మనకి ఇలా కనిపిస్తుంది చాలా ప్రొఫెషనల్గా. సి ఇది రాయల్ ఎన్ఫీల్డ్. నెక్స్ట్ హార్లీ డేవిడ్సన్, సేమ్ సిమిలర్గానే హార్లీ డేవిడ్సన్ కూడా పెట్టాలి. కంట్రోల్ డి. నెక్స్ట్ దీన్ని ఇక్కడికి ఇలా స్లైడ్ చేస్తున్నాను. ఇది హార్లీ డేవిడ్సన్. సో మనం బైక్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ బైక్స్ చేంజ్ చేసుకునే బదులు నేను షిఫ్టింగ్ వాడుతున్నాను అంతే. హార్లీ డేవిడ్సన్ బైక్స్ పెట్టడానికి టైం సరిపోదు. అది సేమ్ సిమిలర్ దీనిలాగానే చేసుకోవచ్చు మనం. సో ఇది హోమ్ ట్యాప్ 2, ట్యాప్ 1. ఈ 3 స్క్రీన్స్కి నేను క్లిక్కబుల్ ప్రోటోటైప్ ఎలా పెట్టాలో మీకు ఇప్పుడు చెప్తాను. జస్ట్ చూడండి. ప్రోటోటైప్ ట్యాబ్కి వెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడ ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి, స్ప్లాష్. తర్వాత మనం ప్రోటోటైప్కి వెళ్ళినాను. ఇక్కడ మనకు ఒక హోమ్ ఐకాన్ లా ఉంటుంది చూడండి. ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేస్తే ఫ్లోస్, అంటే మనం మల్టిపుల్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవచ్చు అడోబ్ XDలో. సో నేను ఫ్లో 1 అనుకుంటున్నాను. ఇది సపోజ్ ఒక్కొక్క ప్రోడక్ట్లో చాలా ఫ్లోస్ ఉంటాయి. సో మనం ఫ్లోస్ని డిఫైన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ నేమ్ ద రైడర్ కదా, ద రైడర్ ఫ్లో 1 ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆరో సింబల్ వస్తుంది. జస్ట్ డ్రాగ్ చేయడమే నెక్స్ట్ స్క్రీన్కి. డ్రాగ్ చేయగానే మీకు ఇక్కడ ఇంటరాక్షన్స్ వస్తాయి రైట్ సైడ్లో. నాకు ఫస్ట్ స్ప్లాష్ స్క్రీన్ ఏంటంటే మనం ఎలాంటి యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టైం సెట్ చేస్తున్నాను. ఒక 1 సెకండ్ ఉంది ఇక్కడ. దీన్ని ఒక 3 సెకండ్స్ చేసుకుంటున్నాను. 3 సెకండ్స్. అది 3 సెకండ్స్ తర్వాత ఆటో యానిమేట్ అవుతూ, ఆటో యానిమేట్ అక్కర్లేదు, జస్ట్ ట్రాన్సిషన్ ఇస్ ఇనఫ్. హోమ్ ట్యాబ్ 1 పేజ్కి వెళ్తుంది. ఇక్కడ నేను హోమ్ ట్యాబ్ 1 నుంచి హార్లీ డేవిడ్సన్ క్లిక్ చేసినప్పుడు హోమ్ ట్యాబ్ 2కి వెళ్ళాలి. ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది నేను ఇక్కడ ఆటో యానిమేట్ పెడుతున్నాను సెకండ్ ట్యాబ్ స్క్రీన్కి. ఈజీ నోట్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ హార్లీ డేవిడ్సన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు హోమ్ ఫస్ట్ ట్యాబ్ 1కి ఇలా యాక్షన్స్ ఇచ్చుకోవాలి మనం. చూడండి, క్లిక్ చేస్తే మనం ఇచ్చిన యాక్షన్స్ ఇలా మీకు విజిబిలిటీ లాగా కనిపిస్తుంది. సో దీని అవుట్పుట్ చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ స్ప్లాష్ స్క్రీన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు టాప్ రైట్లో లాస్ట్కి డెస్క్టాప్ ప్రివ్యూ అని ఉంటుంది, ఆర్ మొబైల్ ప్రివ్యూలో చూద్దాం మనం. ఇట్ ఈస్ ఆస్కింగ్ సంథింగ్. తర్వాత ఫస్ట్ మాత్రం అవుట్పుట్ ఎలా ఉంటుందో నీకు ఇక్కడ కూడా చూపించవచ్చు. ఇది ఫస్ట్ స్ప్లాష్ స్క్రీన్. ఒక 3 సెకండ్ తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతా. సరే, నెక్స్ట్ హార్లీ డేవిడ్సన్ క్లిక్ చేస్తే ఆ ట్యాబ్కి వెళ్ళిపోతా. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లిక్ చేసి ఈ ట్యాబ్కి వెళ్ళిపోతా. ఇలా ఈ ట్రాన్సిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హోమ్ క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజ్ చేసుకొని మనం దానికి సేమ్ దీనికి ఇంటరాక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. క్లిక్కబుల్ ప్రోటోటైప్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు ఇక్కడ చూపించాను. సో ఇక్కడ 3 స్క్రీన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు బైక్ స్పెసిఫికేషన్ స్క్రీన్ చేద్దాం. ఇప్పుడు బైక్ పైన క్లిక్ చేసినప్పుడు బైక్ స్పెసిఫికేషన్స్ అంటే ఇంకా మోర్ డీటెయిల్స్ని కావాలనుకున్నప్పుడు మనం వైర్ ఫ్రేమ్స్లో చేసినాం కదా, ఆ పేజ్ నేను చేసి చూపిస్తాను. ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసుకున్నాను. ఐఎమ్ రిమూవింగ్ దిస్ హోమ్ అండ్ దిస్ టు
వర్టికల్ స్క్రాల్ని కూడా నేను డిజేబుల్ చేసేస్తున్నాను, ఇది అవసరం లేదు నాకు. సో ఈ టోటల్ అన్గ్రూప్ చేసేసి ఈ 2 అవసరం లేదు నాకు ఫస్ట్ స్క్రీన్ ఇది దీనిపైన క్లిక్ చేస్తున్నాను కాబట్టి నేను దీని డీటెయిల్స్ మాత్రమే చూపిస్తాను. సో ఈ 2 అవసరం లేదు మనకి ఇక్కడ ఈ ట్యాబ్స్ కూడా. ఇక్కడ మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బుక్ బటన్ కూడా మనం ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఇలా పైకి తీసుకెళ్ళి ఇలా పైకి తీసుకెళ్ళి దీని ఒపాసిటీ తగ్గించేసిన. సో దీన్ని లాక్ వేసేసుకోండి. సో నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చేలాగా నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. డమ్మే దీనికి ఈ క్లాసిక్ 350 సింగిల్ ఛానల్ కొద్ది దీని డిస్క్రిప్షన్ కొద్దిగా దీని హైలైట్స్ మనం కాపీ చేసుకోవచ్చు. నేను వెబ్సైట్ నుంచే కాపీ చేసుకున్నాను. సో సెంటర్ లైన్ నేను అనుకున్నట్టు రీఫ్ ఫాంట్ వాడుతున్నాను, రన్నింగ్ ఫాంట్. ఓకే, మరి హైలైట్ అవసరం లేదు దీనికి, ఇంత సరిపోతుంది. సో ఇది మిగతా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఇలా యాడ్ చేస్తున్నాను. దీని హెడ్డింగ్ కొద్దిగా తగ్గిస్తున్నాను ఎందుకంటే దానంత అవసరం లేదు. పెడదాం. కొన్ని స్పెసిఫికేషన్స్ నేను దీన్ని డూప్లికేట్ చేసి పెట్టాను హారిజంటల్గా. కంటెంట్ సేమ్ పెట్టాను నేను. మీరు మనం యాక్చువల్ డిజైన్స్లో కంటెంట్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ మనం ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను మెయిన్ వైల్ ఓన్లీ జస్ట్ నేను షోయింగ్ పర్పస్ ఎలా పెట్టాలో చూపించాను. నెక్స్ట్ ప్రైస్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. యాక్చువల్గా మనం ఇక్కడ హోమ్ పేజ్లోనే ఇక్కడ వన్ ఆఫ్ ద ఈ కెపాసిటీ తీసేసి పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ తీసేసి మనము ఇక్కడ ప్రైస్ పెట్టాలి. యాక్చువల్గా ఐ ఫర్గాట్ ఇట్, బట్ అది ఇక్కడ నేను పెడుతున్నాను. 1200 RS 2000 అనుకుందాం పర్ డే. 2000 పర్ డే.
ఇది మనం రెంట్ యాప్ కాబట్టి కొద్దిగా హైలైట్ ఎక్కువ చేయాలి. సో ఐఎమ్ హైలైటింగ్ మోర్. మామూలుగా ఇలా పెట్టినా సరే ఇలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మన రూపీ ఐకాన్ యాడ్ చేద్దాం. దీన్ని వైట్లో పెట్టి దీంట్లో రెడ్లో హైలైట్ చేస్తే బాగుంటుంది. మనం ఇలా ఈ డీటెయిల్స్ పేజ్ని చేసుకోవచ్చు. దీని నేమ్ బైక్ స్పెసిఫికేషన్స్. ఇది పేజ్. నేను మొత్తం ఆల్ పేజెస్ చేయలేను, ఇప్పటికే మన వీడియో 1 అవర్ పైన అయిపోయింది. ఇలా మనం డిజైన్స్ని చేస్తూ ముందుకెళ్ళాలి. నేను మెయిన్ ఇంపార్టెంట్ డిజైన్స్ అంటే స్ప్లాష్ స్క్రీన్, హోమ్ పేజ్, దాని డీటెయిల్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్క్రీన్స్ కదా. ఇలా మనం ఎఫెక్టివ్గా చాలా అట్రాక్టివ్గా లుక్ అండ్ ఫీల్, ట్రెండీగా ఫాంట్స్ కానీ ఇమేజెస్ కానీ కలర్స్ చూసింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ట్రెండీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన ఫంక్షనాలిటీ తోటి మ్యాచ్ అవ్వాలి, మన ఫంక్షనాలిటీని మిస్ అవ్వద్దు. సో నేను ఇలా మనం డిజైన్స్ని ఇలా మనం వైర్ ఫ్రేమ్స్లో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో అన్ని స్క్రీన్స్ మనం డిజైన్స్ చేసి క్లిక్కబుల్ ప్రోటోటైప్ ఇంతకుముందు మీకు చూపించాను కదా, అలా చేయాల్సి ఉంటుంది మనం. సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చెప్పాలనుకుంటున్నాను, అది ఏంటంటే మ్యాప్లో నేను మ్యాప్ కూడా మనం చేయొచ్చు కస్టమ్గా. బట్ మనకు కస్టమైజేషన్ మ్యాప్స్ అంటే మనం నెట్ నుంచి తీసుకొని పెట్టడం అలా కాకుండా మన పిక్ పాయింట్ అనేది ఉన్నది కదా స్క్రీన్, మీకు ఈజీ వేగా చూపిస్తా. ఒక ప్లగిన్ వచ్చింది, ఆ ప్లగిన్ గురించి చెప్పాలని చేస్తున్నా. నా దిస్ ఇస్ పిక్ పాయింట్, రైట్, పిక్ పాయింట్ అని పెట్టేస్తున్నా. రావాలని ఇక్కడ మనకు బ్యాక్ రావాలి, ఇమేజ్ అక్కర్లేదు. అంత ఎత్తేస్తున్నా. జస్ట్ ఇదంతా ఎత్తేయండి. నేను జస్ట్ షోయింగ్ పర్పస్ మీకు చూపిస్తున్నాను కదా, సో జస్ట్ బీ వాచ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే. సో దీన్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ప్లగిన్స్లో ఇక్కడ ఫ్యాన్సీ మ్యాప్స్ అనే కొత్త ప్లగిన్ వచ్చింది. మనకి ఏ మ్యాప్ కావాలనుకుంటే ఆ మ్యాప్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మీకు స్పెసిఫిక్ మ్యాప్ కావాలనుకున్న హైదరాబాద్ ఇండియా, మనకు హైదరాబాద్ ఇక్కడ మ్యాప్ స్టైల్స్ కూడా వస్తాయి. మనం డార్క్ థీమ్ కాబట్టి మనం డార్క్ థీమ్ అప్లై చేసుకుంటే క్లిక్ చేసి అప్లై మ్యాప్ అని కొట్టేసి ఇక్కడికి వచ్చి అప్లై అయిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇలా మనం షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మ్యాప్ పాయింట్ సేమ్ మనం వైర్ ఫ్రేమ్స్లో ఎలా ఉందో ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అన్నీ పెట్టాలి. ఎక్కడ బైక్ పిక్ చేసుకోవాలి అని అడ్రస్ ఏంది సేమ్ వ్యూ అక్కడ పెట్టాలి, అంతే సరిపోతుంది. ఇలా మనం చేయాలి. లాగిన్, సైన్ అప్ ఇవన్నీ నా ముందు వీడియోస్లో చేశాను, మీరు అక్కడ చూడొచ్చు. నేను జస్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్క్రీన్స్ కవర్ చేసి క్లిక్కబుల్ ప్రోటోటైప్ ఎలా చేయాలో చూపించాను. క్లిక్కబుల్ ప్రోటోటైప్కి ఏంది, ఆల్రెడీ కొన్ని మనం ఇక్కడ క్లిక్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ బైక్ క్లిక్ చేయగానే ఈ బైక్ క్లిక్ చేయగానే దాని డీటెయిల్స్ పేజ్కి వెళ్ళాలి కదా. డీటెయిల్స్ పేజ్కి వెళ్తున్నాను. ఆటో యానిమేట్ క్లిక్ చేశాను, సేమ్ ఇదే.
ఫస్ట్ స్ప్లాష్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ మనకి హోమ్ పేజ్లో ట్యాబ్స్ వాడుతున్నాం. నాకు ఏదైనా బైక్ డీటెయిల్స్ కావాలనుకుంటే బైక్ క్లిక్ చేస్తే బైక్ డీటెయిల్స్ ఇలా, దాని స్పెసిఫికేషన్స్ ఇలా, దాని ప్రైజెస్ ఇవన్నీ చూసుకొని వాడు బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకున్నాక సేమ్ మన ఫ్లోని కవర్ చేస్తూ పోవాలి. ఈ ఫ్లో సేమ్ అప్లోడ్ అవర్ ఫైల్స్, అప్లోడ్ అవర్ లైసెన్స్, దెన్ పేమెంట్, ఇవన్నీ చెక్అవుట్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను చాలా ఎఫర్ట్ పెట్టాను ఈ వీడియో కోసం. ఐ హోప్ యు నో మై పెయిన్. ఇది మీకోసమే చేశాను. హూ వాంట్స్ టు బికమ్ యూఎక్స్ డిజైనర్, ఫ్రెషర్స్కైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కైనా ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో అందుకే నేను చాలా ఎఫర్ట్ పెట్టి వీడియో చేసిన. హోప్ యూ గైస్ ఆల్ లైక్డ్ ఇట్. సో ఇలా మనం ప్రెజెంటేషన్ చేస్తూ ముందుకెళ్ళాలి. వీటి పైన పెట్టాలి కదా స్క్రీన్స్. ఫోర్ స్క్రీన్ చేశాను. నేను క్లిక్కబుల్ ప్రోటోటైప్కి నేను జస్ట్ ఒక ఇమేజ్ లాగా పెట్టాలనుకుంటున్నాను. సో మనం లింక్ షేర్ చేయాల్సి ఉంటుంది క్లిక్కబుల్ ప్రోటోటైప్కి. ఇప్పుడు నేను ఈ ప్రోటోటైప్ చేశా కదా, క్రియేట్ లింక్ అంటే నీకు లింక్ వస్తుంది. ఈ లింక్ త్రూ కూడా మనము షేర్ చేసుకోవచ్చు. సపోజ్ క్రియేట్ లింక్ అని కొట్టాను అనుకో, లింక్ జనరేట్ అయిపోతుంది. లింక్ జనరేట్ అయిపోగానే మనం ఆ లింక్ని మన క్లయింట్స్తో, మన మేనేజర్స్తో షేర్ చేసి ఫీడ్బ్యాక్ అడగవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ లింక్కి మనకి కామెంట్స్, వాళ్ళ యూజబిలిటీ టెస్టింగ్ కానీ ఆర్ మన మేనేజర్ కామెంట్స్, ఈచ్ స్క్రీన్కి వారి కామెంట్స్ను కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇలా లింక్ ఇట్లా జనరేట్ అవుతుంది. జస్ట్ కాపీ లింక్ అంటే లింక్ కాపీ అయిపోతుంది. జస్ట్ మనం బ్రౌజర్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇట్ ఈస్ రెండరింగ్, ఇట్స్ టేక్ టైమ్. ఫస్ట్ స్ప్లాష్ స్క్రీన్ ఒక 3-4 సెకండ్స్, మనం 3 సెకండ్స్ సెట్ చేసినాం కదా, 3 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా హోమ్ పేజ్కి వెళ్తుంది ఇలా. నెక్స్ట్ హార్లీ డేవిడ్సన్, రాయల్ ఎన్ఫీల్డ్. నెక్స్ట్ ఐ వాంట్ టు చెక్ బైక్ స్పెసిఫికేషన్. బైక్ స్పెసిఫికేషన్లో సేమ్ స్పెసిఫికేషన్స్ చూసాను. దెన్ ప్రైస్ చూసుకొని బుక్ చేసుకుంటాను. ఇలా మనం క్లిక్కబుల్ ప్రోటోటైప్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాక్ బటన్ రావాలి. నేను మొత్తం జస్ట్ షోయింగ్ పర్పస్ ఇలా పెట్టాను. సో ఇక్కడ వాళ్ళు క్లయింట్ కామెంట్స్ కూడా యాడ్ చేస్తారు పేజ్కి. సపోజ్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనం 4 పేజెస్ ఉన్నాయి కదా, ఈ 4 పేజెస్ ఇలా మనకు కనిపిస్తాయి. పేజ్కి వాళ్ళు కామెంట్స్ ఇచ్చుకోవచ్చు. ఇలా నెక్స్ట్ కొట్టి కూడా ఇలా కామెంట్స్ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ అని పెడతారు, నైస్ జాబ్ అంటారు. ఆర్ ఎల్స్ ఇఫ్ దే వాంట్ టు ఆస్క్ ఎనీ చేంజెస్ అడుగుతారు. వాళ్ళు ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ కొడితే ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని కూడా వీడియో నేను సపరేట్ చేస్తాను. ఈ విధంగా మనం మొత్తం ఎంటైర్ డిజైన్ A to Z ఇలా చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ కొలీగ్స్ అండ్ ఫ్రెషర్స్. ఎవరికైతే యూఎక్స్ డిజైనింగ్ పైన ఐడియా రావాలంటే ఈ వీడియో పక్కా షేర్ చేయండి. 100% వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఎవరీ మూమెంట్, బీ హానెస్ట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.